నమస్తే వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ నేను మహేశ్వరి నేను హిమబిందు జయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు ఆయన మంత్రుల ఒత్తిడితో నిన్న ఆసుపత్రి పాలయ్యారు ఆంజనేయులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా కూడా ఆయన్ని వదలలేదు మంత్రులు పార్థసారథి కొల్లు రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులపై ఒత్తిడి తెచ్చి మరీ రాజీనామా చేయించారు రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి అందజేశారు ఆంజనేయులు విజయ డైరీ చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు మంత్రుల ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేశారు ఆయన మంత్రుల ఒత్తిళ్లతో నిన్న ఆసుపత్రి పాలయ్యారు చలసాని ఆంజనేయులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినా కూడా ఆయన్ని వదిలిపెట్టలేదు మంత్రులు పార్థసారథి కొల్లు రవీంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంజనేయులపై ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు రాజీనామా లేఖను మంత్రి పార్థసారథికి అందజేశారు ఆయన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సిపి సజ్జనార్పై మెజిస్ట్రేట్కు ఉదయ్ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు కస్టడీ ముగియడంతో పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా కోర్టులో బోరున విలిపించారు ఉదయ్ కృష్ణారెడ్డి సిపి అభ్యంతరకరంగా మాట్లాడారు అని ఎన్కౌంటర్ చేస్తాను అని బెదిరించినట్టు ఆరోపించారు టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లి హింసించారు అని వాపోయారు సీసీ కెమెరాలు లేని చోట విచారించారు అని మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి విచారణ చేసిన సిపి సజ్జనార్తో పాటు పోలీసులకు నోటీసులు ఇవ్వాలి అని కోరారు దీంతో అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాస్ నోటీసులు జారీ చేసింది మెజిస్ట్రేట్ సీసీ కెమెరాలు లేని చోట ఎలా విచారిస్తారు అని ప్రశ్నించింది 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి అని ఆదేశాలు జారీ చేసింది మహిళల రక్షణ కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం రద్దు చేయడంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీలో మహిళలు చిన్నారులకు ఇది చీకటి రోజు అంటూ వైఎస్ జగన్ పోస్ట్ చేశారు మహిళల భద్రతకు అండగా నిలిచిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ ఈర్ష్యతో నిర్వీర్యం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు మహిళలు చిన్నారులపై నేరాలు దర్యాప్తులో జాప్యం న్యాయ ప్రక్రియలో ఆలస్యం వంటి సమస్యలకు పరిష్కారంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిశను తీసుకొచ్చిందన్నారు వైఎస్ జగన్ నేరం జరగకుండా నిరోధించడం నుంచి నేరం జరిగితే వెంటనే స్పందించడం బాధితులకు రక్షణ వేగంగా దర్యాప్తు ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ ఛార్జిషీట్ ప్రత్యేక కోర్టుల ద్వారా సత్వర న్యాయం వరకు ఒక సమగ్ర వ్యవస్థ నిర్మించామని ఈ ట్వీట్లో పేర్కొన్నారు దిశ బిల్లు ఉపసంహరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు అన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వైఎస్ జగన్ తీసుకొచ్చిన దిశ చట్టం ఆడపిల్లలు మహిళలకు కొండంత అండగా ఉంది అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తర్వాత మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్నారు దిశ బిల్లు ఉపసంహరణకు నిరసిస్తూ విశాఖలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు చట్టాన్ని ఈరోజు రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడం అది కాకుండా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా దారుణం హోంమంత్రిగా అనిత గారు ఉండడం ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు చేసుకున్న కర్మ అని తెలియజేస్తూ ఉన్నాను ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా దిశ చట్టాన్ని రద్దు చేయడాన్ని ఆవిడ ఆమోదించడమే కాకుండా ప్రెస్లో చెప్తూ ఉన్నారు నిజంగా మీలాంటి హోంమంత్రి ఉండడం ఈ రాష్ట్రానికే సిగ్గు చేయటం తెలియజేస్తూ ఉన్నాను డిఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ 2వ రోజు వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి కష్టపడి చదివిన యువతకు ఉద్యోగాలు లేకుండా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను నారా లోకేష్ అమ్ముకున్నారని మండిపడ్డారు ఇష్టం వచ్చినట్టు జీవోలిచ్చి కూటమి కార్యకర్తలకు ఉద్యోగాలు కట్టబెట్టారని దీనిపై ప్రభుత్వం తప్పక సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసే వరకు వైఎస్ఆర్సీపీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో 2వ రోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి
పలు ప్రాంతాలలో ఈ దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ మూకలు ప్రయత్నించాయి. దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో నిర్వహించిన రిలే దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్ను తొలగించడంతో పాటు వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. దీంతో అబ్బయ్య చౌదరి రోడ్డుపైనే బైఠాయించి నిరసన కొనసాగించారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం పెదకాకానిలో డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి అని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షా శిబిరం దగ్గరకు జెండాలు పట్టుకొని వచ్చి టీడీపీ నేతలు హడావుడి చేశారు. విజయవాడ వెస్ట్లో నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత బుద్ద వెంకన్న అక్కడికి చేరుకొని నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వైఎస్ఆర్సీపీ దీక్షా శిబిరాల మీద దాడులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడ ఘటనపై తీవ్రంగా మండిపడుతూ ఎక్స్లో పోస్టు పెట్టారు. చంద్రబాబు మీ కుమారుణ్ణి కాపాడుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎంత దిగజారుతుంది అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా అని మండిపడ్డారు జగన్. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విజయవాడలో శాంతియుతంగా రిలే దీక్షలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు దాడి చేసి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల కళ్ల ముందే టెంట్లు లాగి పడేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని మండిపడ్డారు. మహిళలపై దాడులు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ డాక్టర్ ప్రియాంక మృత్యువుతో పోరాడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో ప్రియాంక చికిత్స పొందుతోంది. మరోవైపు ఈ కేసులో నిందితులు ధన్వంత్, జోసెఫ్లకు న్యాయస్థానం ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్య విద్యార్థిని ప్రియాంక ప్రమాద ఘటనలో వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ కీలకంగా మారింది. ఫుటేజీలను పరిశీలిస్తే ఇది సాధారణ రోడ్డు ప్రమాదం కాదు అని ఉద్దేశపూర్వకంగానే చేసిందేనని స్పష్టమవుతుంది. కారులో వచ్చిన యువకులు స్కూటీని వరుసగా ఉద్దేశపూర్వకంగానే 3 సార్లు ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఇద్దరు యువకులు ఈ నెల 3వ తేదీ రాత్రి ప్రసాద్ ఆదిత్య మాల్కు సినిమా చూసేందుకు కారులో వచ్చారు. మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానించిన మాల్ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్తో పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్లోకి అనుమతించలేదు. అనంతరం వారు కారును వేగంగా బయటకు తీసుకెళ్లినట్లు ఫుటేజీలో నమోదైంది. ఈ దారుణ ఘటనపై ప్రియాంక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ బిడ్డ జీవితాన్ని నాశనం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. నిలబడి స్కూటీ స్పీడ్లో లేదు, వీళ్ళు రన్నింగ్లో లేరు, కావాల్సి గుద్దిపోయినారు సార్. తల మీద కారు ఎక్కించినారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ తోసుకుంటూ కారు ఎక్కించి పోయినారు సార్. అపురూపంగా పెంచుకున్న కూతుర్ని ఈ టైంలో బంగారు లాంటి భవిష్యత్తు ఊహించుకున్నాం మేమంతా. మా కుటుంబంలో చాలా దారుణం జరిగిపోయింది సార్. ఈ ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగినప్పటికీ 6వ తేదీ వరకు బయటకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వీళ్ళు నిన్న మాట్లాడిన తర్వాత సెక్షన్స్ కొన్ని యాడ్ చేసి కల్పబుల్ హోమిసైడ్ కిందన 308 సెక్షన్ అంటే 110 బిఎన్ఎస్ 110 సెక్షన్ కిందన కట్టారు. అది కట్టినప్పటికీ కూడా 3 years ఇంప్రిజన్మెంట్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక అంశంలో మినిమమ్ నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉండాలి కదా. 307 ఇప్పుడు ఆ అమ్మాయిని అటెంప్ట్ టు మర్డర్, ఇదేమి యాక్సిడెంట్ కాదే. ఎంసీహెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యం. ఎక్సైజ్, జీఎస్టీ సంస్కరణలపై రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లే అంశంపై చర్చించారు. రాష్ట్ర ఖజానాకు రాబడి పెంచుతూ సులభతర వాణిజ్యాన్ని మెరుగుపరిచేందుకు మార్గాలను అన్వేషించారు. ఈ భేటీలో సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణలో రోడ్ల నిర్మాణ పనులకు మైనింగ్ అనుమతులు, చిన్న కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అధిక పెనాల్టీల అంశాలపైన సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సంయుక్తంగా సమావేశానికి అధ్యక్షత వహించారు. చిన్న కాంట్రాక్టర్లపై 10 రెట్లు పెనాల్టీలు విధించడం సరికాదు అని మంత్రులు స్పష్టం చేస్తూ, అక్రమ మైనింగ్ చేసే వారిని వదిలేసి నిబంధనలు పాటించే కాంట్రాక్టర్లను వేధించడం సమంజసం కాదు అని అధికారులను హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. మిషన్ తెలంగాణలో భాగంగా పార్టీ బలోపేతం, నేతల మధ్య ఐక్యత, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై కూడా చర్చించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు ఆయన. రాష్ట్రంలో మరి ఇటువంటి నేపథ్యంలో అందరూ పోరాటానికి సిద్ధం కావాలి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలి, ప్రభుత్వం అక్కడ ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత మరొకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా నాయకులతో కలిసి రాష్ట్రంలో ఒక రోడ్ మ్యాప్ ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా ఏదైతే పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిధుల కేసులో తెలంగాణ హైకోర్టుకు హాజరయ్యారు ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా. 33 కోట్లలో 27 కోట్లు ఇచ్చేశాము అని న్యాయస్థానానికి చెప్పారు సుల్తానియా. మిగిలిన నిధులను విడతల వారీగా ఇస్తాము అని వెల్లడించారు. సుల్తానియా వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదు అని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది కోర్టు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరులో డబ్బులు వసూలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇళ్ల పథకంలో అవినీతి ఆరోపణలు వచ్చిన అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పరిశీలనకు పాలేరు నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ ప్రారంభించిన పొంగులేటి కొత్తగా ఏర్పడిన యదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోని అత్యుత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చేనేత అనేది ఒక వృత్తి కాదు, అది మన సంస్కృతి, సంప్రదాయం, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అన్నారు. అందుకే తమ ప్రభుత్వంలో హయాంలో నేతన్నల జీవితాలలో వెలుగులు నింపాము అని గుర్తు చేశారు. నేతన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలి అని ప్రతి అడుగులోనూ అండగా నిలిచాము అన్నారు వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టును చివరికి బరాజుగా మార్చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. మొత్తం 30 లక్షల ఎకరాలకు నీరందించాల్సిన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు వల్ల కేవలం 1,89,000 ఎకరాలకే పరిమితమైందని ఆందోళన వ్యక్తం చేశారు కన్నబాబు. మేము అసలు పెద్ద విజనరీ అంటారు, మాకున్న తెలివితేటలు ఎవరికే లేవంటారు, ప్రపంచానికే పాఠాలు చెప్తున్నామంటారు. పోలవరం ప్రాజెక్టుని మాత్రం ముంచేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాలి కదా. మీరు దీన్ని బ్యారేజ్గానే ఉంచేద్దాం అనుకుంటున్నారా? రిజర్వాయర్ స్థాయికి పెంచాలనుకుంటున్నారా? పెంచాలంటే మీ దగ్గర ప్రణాళికలు ఏంటి? ఆయకట్టు స్థిరీకరణ ప్లాన్లు ఏంటి? మీరు మాట్లాడితే బనకచెర్లకి లింక్ చేస్తా ఉన్నారు కదా, ఇప్పుడు దీనికే దిక్కు లేదు. బనకచెర్ల ఎక్కడి నుంచి వస్తుంది నీరు? ఇవన్నింటినీ చర్చించక్కర్లే? ఇది ప్రజా సమస్య కాదా? ఈ రాష్ట్ర భవిష్యత్తు కాదా? ఎందుకు మాట్లాడలే? 1/70 చట్టం జీవో నెంబర్ 3 పునరుద్ధరణ డిమాండ్తో గిరిజనులు పోరుబాట పట్టారు. తమ హక్కుల పరిరక్షణ కోసం ఇవాళ నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. రేపు ఏజెన్సీ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 3ను వెంటనే పునరుద్ధరించాలి అని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణా డెల్టాకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని పెడనలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. పెడన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక ఆధ్వర్యంలో సాగిన ఈ దీక్షలకు వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు రైతులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఖరీఫ్ ప్రారంభమైన తర్వాత సాగునీరు ఇవ్వలేమని చేతులెత్తేయడం దుర్మార్గమని విమర్శించారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి. ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు మాత్రమే ఉంటాయని అనుకోవద్దు, అంతకు మించి చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. కూటమి కుట్రలతో కర్నూలు జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వారు పరామర్శించారు.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి టొబాకో బోట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్రపటానికి పొగాకు రైతులు పాలాభిషేకం చేశారు. పొగాకు వేలం కేంద్రాన్ని ఇటీవల వైఎస్ జగన్ పరిశీలించిన అనంతరం పొగాకు ధరలు పుంజుకున్నాయి. ఇవాళ మార్కెట్లో కిలో పొగాకు గరిష్టంగా 295 రూపాయలు పలికింది. నిన్నటి వరకు 270 రూపాయలు పలికిన పొగాకు ఒకే రోజు కిలోకు 20 రూపాయలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ అసోసియేషన్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. డాన్సర్స్ అసోసియేషన్ కు సహాయ నిరాకరణ చేస్తున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ లేఖ విడుదల చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. చిరంజీవి ఫెడరేషన్ నిర్ణయాలను ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలను ధిక్కరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు అని, ఇవాల్టి నుంచి డాన్సర్స్ అసోసియేషన్ కు ఎలాంటి సహాయ సహకారాలు అందించేది లేదు అని ఫిల్మ్ ఫెడరేషన్ లేఖలో పేర్కొంది. హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టనున్న చెరువుల పునరుద్ధరణ సమగ్ర అభివృద్ధి పనులకు జాతీయ స్థాయిలో టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 775ని జారీ చేస్తూ నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు ఆహ్వానించాలని స్పష్టం చేసింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ ఇంటిపై దాడి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సంతోష్ గౌడ్. అయితే తమ కుటుంబంలో కొంతమంది చిచ్చు పెడుతూ ఉన్నారని ఆరోపించారు ఆయన. తాము దూరమైతే లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గండిపేట్ ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో విద్యార్థులు అవస్థలు పడ్డారు. ప్రతిరోజు కొంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్లో చేరుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో ఆందోళన చెందిన పేరెంట్స్ వారి పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. జురాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులోకి 2,20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తి 2,11,615 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలుగా ఉండగా ప్రస్తుత నీటి సామర్థ్యం 8.222 టీఎంసీలుగా ఉంది. పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలిని హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టాడు ప్రియుడు. మృతురాలు చిలకలూరిపేటకు చెందిన హసీనాగా, నిందితుడు కారంపూడి మండలానికి చెందిన సైదులుగా గుర్తించారు పోలీసులు. 2 రోజుల క్రితం షేక్ హసీనాపై మిస్సింగ్ కేసు నమోదు కాగా ఇవాళ కారంపూడి శివార్లో షేక్ హసీనా మృతదేహం లభ్యమైంది. నిందితుడు సైదులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జాతీయ వార్తలు చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనకు తెరపడడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు రావాలని, విద్యార్థులపై దాడులకు సమాధానం చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. సభా వ్యవహారాల్ని అడ్డుకున్నారు. అమిత్ షా సభకు వచ్చి మాట్లాడడం మొదలు పెడితే తట్టుకోలేరంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. నిరసనల మధ్య ఎంఎస్ఎంఈ అభివృద్ధి సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా విపక్షాల నిరసనలు హోరెత్తాయి. విద్యార్థులపై లాఠీచార్జ్, పెల్లెట్స్ వినియోగానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన కొనసాగించాయి. ఈ క్రమంలో తొలుత 12 గంటల వరకు వాయిదా పడిన రాజ్యసభ ఆ తర్వాత సోమవారానికి వాయిదా పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ స్పందించారు. నిరసనల కారణంగా యువ ఎంపీలకు మాట్లాడే అవకాశం రావడం లేదు అని ఆందోళన వ్యక్తం చేశారు. 45 మంది ఎన్డీఏ లోక్సభ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. ప్రధాని మోదీ బ్రేక్ఫాస్ట్ భేటీలో టీఎంసీ, శివసేన, రెబల్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. వీరితో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. కొత్త పార్టీ అని ఆందోళన చెందొద్దు అని నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది డీఎంకే. డీలిమిటేషన్ అంశంపై చర్చించేందుకు తమిళనాడు ఎంపీలతో సీఎం విజయ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో డీఎంకే స్పందించింది. తొలి నుంచి ఈ విషయంలో తాము ఇదే వైఖరితో ఉన్నామని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగిస్తామని ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. కావేరీ జల వివాదం మేకధాతు డ్యాంకు సంబంధించి తమిళనాడు అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి చేసిన ఆరోపణలకు సీఎం విజయ్ ధీటుగా బదులిచ్చారు. కావేరీ సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలను తానే ప్రతిపాదించాను అన్న సీఎం
తమిళ ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న E20 ఇంధన విధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ప్రజల కార్లు, ద్విచక్ర వాహనాలు దెబ్బతింటున్నాయని ఎక్స్లో వీడియో పోస్ట్ చేశారు. సాధారణంగా పప్పులో కాలేశారు అంటారని, కానీ ఈ విషయంలో మాత్రం పప్పే నల్లగా ఉందంటూ సెటైర్ వేశారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రకటించారు రాహుల్ గాంధీ. అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులను సులభతరం చేసేందుకు E20 పాలసీని కేంద్రం అమలు చేస్తోందని ఆరోపించారు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే ఉన్న వాహనాలు E20కి అనుకూలంగా ఉన్నాయా లేదా ప్రభుత్వం నిర్ధారించుకోలేదు అన్నారు. కేంద్రం బలవంతంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని మండిపడ్డారు కేజ్రీవాల్. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విడాకుల వ్యవహారంలో కీలక పరిణామం. డివోర్స్ పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు విజయ్ భార్య సంగీత. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన విడాకుల పిటిషన్ని విత్డ్రా చేసుకున్నారు. దీంతో ఈ కేసు క్లోజ్ అయినట్టు ప్రకటించారు న్యాయమూర్తి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఓ కేసు విచారణ నేపథ్యంలో కోల్కతా హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు మహువా. విచారణకు వెళ్తే కోడిగుడ్లతో దాడి చేస్తారు అన్న ఆమె వాదనల్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. స్వాతంత్ర సమర యోధులు తుపాకీ గుళ్లను ఎదుర్కొన్నారు, మీరు కోడిగుడ్లకే భయపడుతున్నారా అని ప్రశ్నించింది. మహువా మొయిత్రా పిటిషన్ను తిరస్కరించింది న్యాయస్థానం. జంతర్ మంతర్పై కీలక వ్యాఖ్యలు చేసింది ఢిల్లీ హైకోర్టు. జంతర్ మంతర్ను ఎందుకు మూసేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నగరం మధ్యలో నిరసనలతో నగరాన్ని అతలాకుతలం చేయొద్దని వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రదర్శనల వల్ల నగరం మొత్తాన్ని బందీగా మారుస్తున్నారని అభిప్రాయపడింది. ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం. జార్ఖండ్లోని రాంచీలో ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జేఎస్ఎస్సీ, CGL పరీక్షల అవకతవకలు, పేపర్ లీకులు జరిగాయని ఆరోపిస్తూ వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. పరీక్షలను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి అని, ఈ ఘటనపై సిబిఐ విచారణ జరపాలి అని డిమాండ్ చేశారు. బీహార్ రాజధాని పట్నాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 0 మైల్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించడంతో హింస చెలరేగింది. బాధితుడి కుటుంబ సభ్యులు, సన్నిహితులు విధ్వంసం సృష్టించారు. పలు వాహనాలు ధ్వంసం చేయడంతో పాటు 3 పోలీస్ జీప్లకు నిప్పుబెట్టారు. ఆందోళనకారులని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి భద్రతా దళాలు. గుజరాత్లోని మోర్చిలో వింత ఘటన ఆసక్తి రేకెత్తిస్తుంది. వీర్పార్థా గ్రామంలోని ఓ బావిలో గత 5 రోజులుగా నీళ్లు భారీ అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. అటు ఇటు కదులుతూ బయటకు పొంగి పొర్లుతున్నాయి. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకోవడానికి భూగర్భ నిపుణుల బృందం దర్యాప్తు చేస్తోంది. అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలన పరిణామం. పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కియే దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరుతో కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడులు జరిగినా అది మిగిలిన 2 జరిగిన దాడిగానే పరిగణిస్తారు. ఒప్పందంలో భాగంగా 3 దేశాల మధ్య సైనిక విన్యాసాలు, టెక్నాలజీ బదిలీ, నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోనున్నారు. జన్మ హక్కు పౌరసత్వంపై విరుచుకుపడ్డారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఆటోమేటిక్ పౌరసత్వ నిబంధనలపై సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేశారు. బర్త్ టూరిజంపై ట్రంప్ ఉక్కుపాదం మోపారు. కేవలం పౌరసత్వం కోసమే విదేశాల నుంచి వచ్చి ప్రసవించే బర్త్ టూరిజంను అడ్డుకోవడానికి కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. అమెరికా స్టూడెంట్ వీసాపై భారతీయ విద్యార్థులు బాగా తగ్గిపోయారు. అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు జారీ చేసే F1 స్టూడెంట్ వీసాలు 2025 ప్రవేశ సీజన్లో 62% మేర తగ్గాయి. అదే సమయంలో చైనా విద్యార్థులకు జారీ చేసిన వీసాలు సుమారు 34% మాత్రమే తగ్గాయి. అంటే భారతీయ విద్యార్థులపై ప్రభావం దాదాపు 2 ఇంతలు ఎక్కువగా పడింది. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన కఠిన వీసా పరిశీలనతో వీసా సంఖ్య తగ్గినట్టుగా నిపుణులు చెబుతున్నారు. హార్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా ఒప్పందానికి ఇరాన్, ఒమన్ మరింత దగ్గరయ్యాయి. అయితే ఈ ఒప్పందం అమలు కావాలి అంటే అమెరికా, ఇరాన్లలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సి ఉంటుంది. ఇరాన్ పోర్టులపై అమెరికా నిర్బంధం విషయంలో ఈ పీట ముడిపడే అవకాశం ఉంది. అమెరికా నిర్బంధాన్ని ఎత్తేసినా ఇరాన్ దాన్ని పరిగణలోకి తీసుకోకపోయినా ఒప్పందం అమలవుతుంది. ఈ వారంలోనే ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరితే హార్ముజ్ తెరుచుకుంటుంది.
బంగ్లాదేశ్ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 20న జరుగుతాయని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆరోగ్య కారణాలు చూపుతూ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ గత నెల 24వ తేదీన తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నెల 13న నామినేషన్ పత్రాలు స్వీకరించి 16న వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఆగస్టు 18. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ శివార్లలోని పాఠశాలలో కాల్పులు కలకలం రేపాయి. 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. యూనిఫామ్ ధరించి భుజానికి నల్లటి బ్యాగ్తో స్కూల్లోకి ప్రవేశించాడు నిందితుడు. తన వద్ద ఉన్న హ్యాండ్ గన్తో నిమిషాల వ్యవధిలో దాదాపు 26 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 3 ఉపాధ్యాయులు, 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగానే నిందితుడు తనను తాను కాల్చుకున్నాడు. అంతకుముందు ఇంటి వద్ద తన తాతయ్యకు చెందిన తుపాకీతో తాతయ్య, నానమ్మలను కాల్చి చంపాడు. ఏడాది పాటు జాబిల్లి చుట్టూ చక్కర్లు కొట్టిన స్పేస్ ఎక్స్ రాకెట్ భాగం చంద్రుడిపై కుప్పకూలిపోయింది. సుమారు 4 టన్నుల బరువున్న ఈ శకలం గంటకు 8690 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు దూసుకొచ్చింది. రాకెట్ కూలిన సమయంలో ఎగిసిన దుమ్ము ధూళిని ఖగోళ శాస్త్రవేత్తలు 5 నుంచి 10 నిమిషాల పాటు గమనించగలిగారు. రాకెట్ శకలం ఢీకొన్న ఫలితంగా జాబిలిపై దాదాపు 60 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో గుంత ఏర్పడింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం ఫైనాన్షియల్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా దెబ్బతీసింది. సెన్సెక్స్ 455 పాయింట్ల నష్టంతో 78,499 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 24,570 వద్ద స్థిరపడింది. ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగితే వెండి ధర స్థిరంగా ఉంది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 160 రూపాయలు పెరిగి 1,49,890 రూపాయలు పలుకుతుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,37,400గా ఉంది. కిలో వెండి 2,50,000 పలుకుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్తో ముగిసిన త్రైమాసికంలో 24,113 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో నికర లాభం 21,201 కోట్లుగా ఉంది. ఈ ఏడాది 13.73% వృద్ధి నమోదైంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్లో అదరకొట్టాడు భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద. టోర్నీ ఫైనల్లో విజేతగా నిలిచాడు. ఉజ్బెకిస్తాన్ గ్రాండ్ మాస్టర్ జవోఖిర్ సిందరోవ్ ప్రజ్ఞానందకు గట్టి పోటీనిచ్చాడు. అయినప్పటికీ 1.5 పాయింట్ల తేడాతో వెనుకబడిపోయాడు. దీంతో ఇంకో రౌండ్ మిగిలి ఉన్నప్పటికీ ప్రజ్ఞానంద టైటిల్ను కైవసం చేసుకున్నాడు. శ్రీలంక 11తో వార్మప్ మ్యాచ్లో భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తొలి రోజు ఆట ముగిసేసరికి శ్రీలంక 11 8 వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ 2 చొప్పున వికెట్లు తీశారు. గుర్నూర్ బ్రార్ 1 వికెట్ తీశాడు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీ ఎన్సీఆర్లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కురుస్తున్న కుండపోతగా రాజధానిలో ప్రధాన రహదారులు నీట మునిగాయి. చాలా ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 10 వరకు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలతో ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద భారీగా నీరు నిలిచిపోయింది. బదర్పూర్ మెట్రో సబ్వేలోకి నీళ్లు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని జగత్పూర్లో 3 చిన్నారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. పాఠశాల నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న 3 విద్యార్థులు ఒక్కసారిగా నాలాలో పడిపోయారు. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పిల్లలను గమనించిన ఆటో డ్రైవర్, స్థానికులు తక్షణమే స్పందించి వారిని బయటకు తీశారు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.